హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత ఏ రోజు ద సింపుల్ అండ్ హెల్తీ కిచెన్. ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు లైక్ చేయండి, గంటను ప్రెస్ చేయండి. ఈరోజు టిప్ ఏంటంటే, మనము వంట చేసేటప్పుడు అంటే రుచిగా ఉండాలి, మనకు టైం సేవ్ అవ్వాలి, మంచిగా కంప్లీట్ అవ్వాలి అంటే చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో చేస్తే కంపల్సరిగా కూర అనేది టేస్ట్ఫుల్గా వస్తుంది. ఫస్ట్ ఏంటంటే, మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు హడావిడిగా కాకుండా ముందుగా మనం ఏం కూర చేయాలి ఏంటనేది, ఆకుకూరలు అయితే ఆకుకూరలు, కూరగాయలు అయితే కూరగాయలు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్, ముందుగా అంతా కూడా క్లీన్గా కట్ చేసి కడిగేసి శుభ్రంగా కడిగేసి రెడీ చేసి పెట్టుకోవాలి. అప్పటికప్పుడు మనం కట్ చేస్తే అందులో ఉన్నటువంటి మురికి కూడా సరిగా పోదు, మనకు హడావిడిగా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఉల్లిగడ్డలు కానివ్వండి, పచ్చిమిర్చి కానివ్వండి, చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. పెద్దగా కోసుకున్నట్లయితే ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడకవు, మనకు గ్రేవీ కూడా చిక్కగా దగ్గరగా రాదు. చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే మనకు గ్రేవీ దగ్గరగా వస్తుంది, గ్రేవీ ఉంటుంది, ప్లస్ కూర కూడా తొందరగా ఉడుకుతుంది. అంతేకాకుండా మీరు ఫ్రిడ్జ్లోవి అప్పటికప్పుడు తీస్తూ ఉంటారు, ఏమైనా పన్నీర్ కానివ్వండి అలాంటివి చేయాలి అంటే ఒక 10 నిమిషాల ముందే తీసి బయట పెట్టుకోండి. అన్నీ కావలసినవి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటా అలాంటివి ఏవైనా ఉంటే ఒక 10-15 నిమిషాల ముందే కట్ చేసి రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మనము ఎంత డబ్బు సంపాదించినా కడుపు నిండా తృప్తిగా తినలేమనుకోండి, అది వేస్ట్ అవుతుంది. సో అంటారు కదా, మనం ఎంత కష్టపడేదంతా కూడా జానెడు పొట్ట కోసమే అంటారు. సో చేసుకునేది ఏదైనా కూడా మనం కొంచెం టైం తీసుకొని శ్రద్ధతో ఇంట్రెస్ట్తో చేసుకుంటే చాలా మంచిది, ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. అంతేకాకుండా కూరలు పెద్ద పెద్ద గిన్నెల్లో కాకుండా సరిపడా గిన్నెలు, అంటే చిన్న వాటికి ఎంత గిన్నె అయితే సరిపోతుందో అంత గిన్నె, ఎక్కువగా చిన్నవి లేకపోతే ఎంత గిన్నె అయితే సరిపోతుందో అంత తీసుకుంటే బెటర్గా ఉంటుంది. పెద్దగా తీసుకుంటే మనకు ఆ కూర సరిగా కాదు, అంటే ఉడకదు, మనం కలపడానికి అది చూడ్డానికి కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది, ప్లస్ కలపడం కూడా మనకు విడివిడిగా వస్తుంది. అదే చిన్న గిన్నె అంటే సరిపడ గిన్నె తీసుకున్నామనుకోండి, మంచిగా దగ్గరగా కలుపుకోవచ్చు, కూర దగ్గరగా కూడా ఉడుకుతుంది, మంచిగా కూడా ఉంటుంది. ఓవెన్లో చేసే వాళ్ళైతే వంట చేయడానికి 10 నిమిషాల ముందే ఓవెన్ని స్టార్ట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా చిన్న చిన్న టిప్స్ కనుక మనం ఫాలో చేస్తే చాలా మంచిది. పొడులు కూడా ఒక 10-15 నిమిషాల ముందే రెడీ చేసి అంటే కొట్టి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్, ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.